రాజ్యం అనే అంశాన్ని మరొకసారి మీరు అడుగుతున్నాను. రాజ్యం అంటే ఏ రకంగా ఉంటుంది? లేకపోతే ఒక అందరినీ కలుపుకొని మీరు ఒక రాజకీయ పార్టీగా పెట్టి అందరిని కూడా ఏకీకృతం చేసి తెలంగాణ వాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళబోతున్నారా? బరాబర్ తెలంగాణలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ రాబోతున్నది, వస్తుంది. ప్రజల గుండె సవ్వడి వినిపించేటువంటి తెలంగాణ అమరుల ఆత్మ సాక్షిగా ఒక రాజకీయ వ్యవస్థ తెలంగాణ రాబోతున్నది, బరాబర్ వస్తుంది. దాని తెలంగాణ ప్రజలు కూడా గౌరవిస్తారు, ఆదరిస్తారు. పైసలు ఒకటే కాదు, ఇక్కడ తెలంగాణ ఆత్మాభిమానం ఇంపార్టెంట్. ఆ ఆత్మాభిమానాన్ని పట్టుకొని ప్రజా గుండె సవ్వడులకు ప్రతిరూపాలుగా నిలబడేటువంటి ఒక రాజకీయ వ్యవస్థ తెలంగాణలో రాబోతున్నది. దానికి నాంది పలుకుతున్నాం. చాలామంది లోపల చర్చ జరుగుతున్నది. మేము ఆ పనిలో ఉన్నాము. బరాబర్ తీసుకొస్తాం. ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ తెలంగాణ ప్రజల చేతిలో ఉండబోతున్నది. తెలంగాణ పేరు మీద వచ్చిన బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది. తెలంగాణ మరొకసారి ప్రజల్లోకి తీసుకెళ్తామని కూడా ఇప్పుడు కవిత ఒక కొత్త పార్టీ కూడా ఏర్పాటు చేసింది. మరోవైపు రెండు జాతీయ పార్టీలు ఉన్నాయి, చాలా పార్టీలు కూడా ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ రాజకీయాల్లో కొత్త రాజకీయ పార్టీకి స్పేస్ ఉందా? ఆ స్పేస్ నుండి కూడా తెలంగాణ వాదాన్ని ప్రజల్లోకి వినిపిస్తే అది ఓటు రూపంగా మారే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? బరాబర్ బీఆర్ఎస్ ఫెయిల్ అయింది, కాంగ్రెస్ ఫెయిల్ అయింది. జనం చూసిర్రు. బీజేపీకి అసలు తెలంగాణ మీద ఒక శత్రువు లెక్కనే చూస్తున్నారు. ఇది ఏంటంటే మరవాన్న తల్లి కన్నా ఘోరంగా ఉంది. తల్లిని చంపి కొడుకును పుట్టించారనే ముచ్చట ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి మాట్లాడుతున్నారు. దీని విభజనను కూడా ఇండియా పాకిస్తాన్తోని బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు పోలుస్తుంటే కూడా మన ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఒక్కరు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఇక నువ్వు కొత్త పార్టీ గురించి చెప్పినావు కదా, అది పార్టీ కాదు, అది లంకల పుట్టినాయని రాక్షసులని ఆ కొత్తగా పుట్టినటువంటి పార్టీ వాళ్ళ నాయననే చెప్పిండు. ఇంకోటి ఈ పాపాలల్లో అన్నిట్లలో పాలు పంచుకొని ఇవాళ నేను పునీతులమైన మేము ప్రతివ్రతలం అని చెప్పని బయటకు వచ్చి చెప్తే తెలంగాణ ప్రజలు పిచ్చోలు కాదు నమ్మేటందుకు. స్పేస్ ఉందా అంటే స్పేస్ తీసుకొస్తాం. ఆల్రెడీ స్పేస్ తయారైంది, ఇంకా తీసుకొస్తాం, దాన్ని ఇంకా తీసుకొస్తాం. తెలంగాణ ప్రజలకు ఇదే నిజమైన వేదిక అని చెప్పి కన్విన్స్ చేస్తాం. దాన్ని ఓటుగా కూడా మలిచేటువంటి ప్రయత్నం బరాబర్ చేస్తాం. ఇవాళ నిలబడుతున్నాం. ఏ సమస్య వచ్చినా, ఎక్కడున్నా, ఏది జరిగినా కానీ ప్రాణాలకు లెక్క చేయకుండా ప్రజల పక్షాన తిరుగుతున్నాం. ఇలా పృథ్వీరాజ్ ఉంటాడో పోతాడో వేరు విషయం, కానీ ఆలోచన రేపు ఇంకెవరన్నా తీసుకోపోతారు. ఈ 2 ఏళ్ళ నేను ఉంటనా పోతానా నాకు తెలియదు, ఓకే. కానీ ఏది నేను ఉంటనా పోతానని బతికి ఉంటనా పోతానని గురించి మాట్లాడుతున్నా. నేను అనుకున్న ఆలోచన గురించి కాదు, ఆలోచన సత్యదాకా తీసుకొని పోతా. బరాబర్ అది ఉన్న రోజులు పెడతాం, దాని గురించి పెడతాం. ప్రత్యామ్నాయం తప్ప తెలంగాణ ప్రజలకు వేరేది ఆలోచన లేదు, వేరేది పరిష్కార మార్గం లేనే లేదు. ఈ దారిలో మరి మీపై మీలాంటి వ్యక్తులపై కేసులు జరగవచ్చు, ఒత్తిడులు జరగవచ్చు, దాడులు జరగవచ్చు, రకరకాల చర్యలు, మభ్యపెట్టే చర్యలు, రాజీ పెట్టే చర్యలు కూడా జరగవచ్చు. మరి ఎక్కడైనా తలగుతారా, లేకపోతే అన్నీ తట్టుకొని ముందుకెళ్తారా? నేను గతంలో కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా. పృథ్వీరాజ్ దగ్గరికి వచ్చాడు కాదు, పృథ్వీరాజ్ చెప్పును కూడా కొనలేరని చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా. అది ముఖ్యమంత్రి కావచ్చు, చంద్రబాబు కావచ్చు, ఇంకెవడన్నా కానీ నా ఆలోచన విధానాన్ని అమలు చేసే వాళ్ళని మాత్రం హక్కున చేసుకుంటాం. ఈ తెలంగాణ మీద ప్రేమ ఉండి ఈ తెలంగాణ జీవన విధానాన్ని మార్చేటువంటి ప్రణాళిక కనుకుండేది ఉంటే వాళ్ళని కలుపుకొని బరాబర్ పోతాం. పృథ్వీరాజ్ నన్ను తీసుకు కొనేది ఇప్పుడు కాదు, ఇక్కడ ఉండు కాదు. ఏం తక్కువైంది భయ్ నాకు. నేను ఒక మాజీ మంత్రి కొడుకును, చదువుకున్నా, ఎప్పటి నుంచో ఉద్యమాలు చేస్తున్నా. నేను జనాన్ని చెప్పగలుగుతా, మాట్లాడగలుగుతా. తెలంగాణ సాహిత్యం మీద, సంస్కృతి మీద పట్టున్నది నాకు. నేను జనాన్ని కన్విన్స్ చేయగలుగుతా. బొరియాలంటే బొర్రిస్తాం, కానీ నేను ఉన్నది మాట్లాడతా. నిజంగా నిజాయితీగా మాట్లాడతా, నిజాయితీగా జనాన్ని తీసుకోబోతా. నన్నెవడు కొనేంత సీన్ లేదు. సరే నిన్నేమైనా చేస్తారా, దాడులు చేస్తారా అంటే టైం చెప్తుంది. దాడులు చేస్తే తెలంగాణ ప్రజలు రక్షించుకుంటారు. ఎట్లా రక్షించుకుంటారు. ఒకవేళ ఇలా సమిదైపోయినా కానీ నాకేం ఫరక్ పడదు. కాకపోతే నేను ఇత్తనాలు నాటిన ఆల్రెడీ. అది మొక్కలైతాయి, చెట్లయితాయి. ఈ తెలంగాణ విముక్తి బరాబర్ జరుగుతుంది. నిజమైన విముక్తి బరాబర్ జరుగుతుంది. కేసులు అంటావా, కేసులు గతంలో కూడా జరిగినాయి, ఇప్పుడు జరుగుతూ కూడా ఏం ఫరక్ పడేది ఏం లేదు. నా కేసులు ఫరక్ పడేది ఏం లేదు. నా జీవితం, నా ఆశయమే తెలంగాణ. కనుక దీని గురించి పోతే సంతోషంగా పోతా. నేను ఇంకా జైలుకు పోవాలనే జైలుకు సంతోషంగా పోతా, ఎవడైనా చంపితే దానికి కూడా సంతోషంగా పోతా. కానీ ఈ ప్రాంత విముక్తి బాటలో పోతా. యుద్ధంలో సమిధనైతాం కానీ పిరికివాన్ లెక్క వెనుకకు పోయేటువంటిది చరిత్ర పృథ్వీరాజ్లో లేదు, ఉండదు కూడా. ఇది కూడా చెప్పదలుచుకున్న తెలంగాణ ప్రజలకు, ఆంధ్ర ప్రజలకు కూడా చెప్తున్నాను. ఇది ఈ ప్రశ్న అడగకూడదు, అర్థం కాకపోవచ్చు, కానీ వాస్తవం ఉన్న పరిస్థితుల్లో మాత్రం డబ్బు ప్రభావం నిజంగా ఒక రాజకీయ పార్టీని ఒక రకంగా ఒత్తిడికి గురి చేస్తుంది. అంటే డబ్బు అనేది అత్యంత కీలకంగా మారిపోయింది. ఎంత చేసినప్పుడు కూడా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఓటర్లకైతే, సభలు, సమావేశాలు, పార్టీ నడవాలంటే చాలా కీలకంగా మారిపోయింది. ఇలాంటి సందర్భంలో మేము ఎట్లా ముందుకెళ్తారు? పైసలకు నిజంగానే జనం ఓట్లు వేస్తున్నారు, వాస్తవమే. కానీ తెలంగాణ ప్రజలకి తప్ప ఇంకొక దారి లేదు. తెలంగాణ ప్రజలను అమ్ముడు పోద్దని చెప్తాం.
ఈ చనిపోయినటువంటి అమరుల ఆత్మలు ఇటువంటి తెలంగాణ గురించి కాదని తెలంగాణ ప్రజలకు రేపు చెప్పబోతుంటాం. పైసలు కాదు ఇక్కడ కావాల్సింది, తెలంగాణ ఆత్మాభిమానం కావాలి. అవసరమైతే ప్రజలే ఇంటింటికి 10 రూపాయలు 20 రూపాయలు వాళ్ళే వేసుకొని వాళ్ళ ఊర్లలో వాళ్ళే కమిటీలు వేసుకొని వాళ్ళే జనానికి కన్విన్స్ చేసి, ఇలా నిరుద్యోగ యువకులు ఉన్నారు వాళ్ళు జనాన్ని కన్విన్స్ చేయాలి. ఇలా సర్పంచులు, వార్డు మెంబర్లు, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ కూడా చిన్నాభిన్నం చేసి పడేసారు. వీళ్ళంతా కేవలం ఎమ్మెల్యేలు, మంత్రులు ఇటువంటి వాళ్ళ దగ్గరనే పైసలు ఉన్నాయి. ముఖ్యమంత్రుల దగ్గర పైసలు ఉన్నాయి, ఆపోజిషన్లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి. కాంట్రాక్ట్ ఇటువంటి వాటి చేస్తున్నారు. ప్రతి ఇంట్లో ఫీజులు కట్టలేకపోతున్నారు. ప్రతి ఇంట్లో ఎవరికైనా బీమార్ అయితే పుస్తెలతాళ్ళు అమ్ముతున్నారు, వాళ్ళ జీవితాలు అమ్ముతున్నారు, ఇండ్లు అమ్ముకుంటున్నారు, అప్పుల పాలవుతున్నారు, బజాట్లు పడుతున్నారు. ఇది నేను చెప్పేది కాదు, స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. మొత్తం బెల్ట్ షాపులు తాగుబోతు కొంపలు చేసి సర్వనాశనం చేశారు. ఇటువంటిది కాకుండా మంచి తెలంగాణ కావాలంటే జనం రావాల్సిందే. మేము పైసలు తీసుకోకుండా ఓట్లేయము, ప్లస్ మంచోళ్ళని ఎన్నుకుంటాం, సమాజానికి ఉపయోగపడటం ఎన్నుకుంటాం. వాళ్ళది వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు, వాళ్ళ ఇంటిల్లిపాదు భవిష్యత్తు, వాళ్ళ ఊరు భవిష్యత్తును, ఈ ప్రాంత భవిష్యత్తును మంచోళ్ళ చేతులలో, నిజాయితీ పరుల చేతులలో, నిజాన్ని నిర్మోహమాటంగా నిర్భయంగా మాట్లాడేటువంటి మానసిక స్థితి ఉన్నటువంటి వాళ్ళ చేతుల్లో వాళ్ళకే మేము ఓట్లేస్తామనేది రేపు ప్రజలను తయారు చేయబోతున్నాం. ప్రజలు కూడా అటువంటి వాటికి వస్తేనే ప్రజలకు ఉపయోగపడుతుంది, లేకుంటే ఇదే నాశనంగా ఉంటుంది. అంతే, దొంగల చేతులకు తాళాలు ఇస్తే గిట్టనే పడుతుంది. సో కొత్తగా ఏర్పాటు చేయబోయే పార్టీ పేరు కానీ, జెండా కానీ, కలర్స్ కానీ, లేకపోతే ఉద్దేశం, మోటో కానీ ఎలా ఉండబోతుందో పృథ్వీరాజ్ గారు రివీల్ చేస్తారా? టైం ఉన్నది బాగా, ప్రజలు డిసైడ్ చేస్తారు. అది ప్రజల లోపల ఉంది. మా వాళ్ళు మొత్తం చాలామంది పెద్ద పెద్ద మేధావులు, గతంలో దెబ్బలు తిన్నటువంటి వాళ్ళు, గతంలో 69లో జైళ్ళకు పోయినటువంటి పెద్ద మనుషులు ఉన్నారు. వాళ్ళతోని జరుగుతున్నది మేధో మదనం వాళ్ళు చేస్తూనే ఉన్నారు. వాళ్ళందరి గైడెన్స్ తోటి ప్రజలకు ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఇవ్వబోతున్నాం. సక్సెస్ అవుతుందా కాదా అనేది ప్రజల లోపట ఉన్నది. కానీ మేము నిజాయితీగా జనం లోపలికి పోతాం. జనం ఎవరికైతే నిజాయితీ ఉందో జనం అటు సైడ్ సపోర్ట్ చేస్తారు. అరగా కేసీఆర్ నమ్మిరు కాదబ్బా, కేసీఆర్ అంటేనే చంద్రబాబు, ఆయన కొడుకు పేరే రామారావు తారకరామ అని పెట్టుకున్నటువంటి వ్యక్తి. ఆయనకి ఏముండే, ఆయన దగ్గర పైసలు ఉండనా మన్నుండనా? ఆ పిల్లనే చెప్పింది, కవితనే చెప్పింది, నా పెళ్లికి మా నాయన అప్పు చేసిండు, పెళ్లికి పైసలు లేకుండాను అని. ఆ గుణప్రకాశ్ రావు కూడా బొచ్చడు సార్లు చెప్పిండు కదా. ఓకే, అటువంటి వాళ్ళకే జనం కాపాడుకున్నారు, గౌరవం ఇచ్చారు కదా. కానీ ఆఖరికి వాళ్ళు జనానికి చిప్ప చూపిరు, అది వేరు విషయము. కానీ ప్రజలు గౌరవిస్తారు, ఆదరిస్తారు. బరాబర్ మేము ప్రత్యామ్నాయం తీసుకొస్తాం. ఇంకోటి ఏంటంటే, ఇలా మావోయిస్టు పార్టీలలో తిరిగి బయటకు వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ ఆశయాలు నెరవేరక వాళ్ళు బాధతోటి బయటకు వచ్చినటువంటి వాళ్ళందరి లోపల కూడా ఒక తాపత్రయం ఉంది. నేను తుపాకీ రాజ్యం నాకు ఎప్పుడు కూడా ఇష్టం ఉండదు. నేను ఆ సైడ్ నేను ఆలోచించా. కానీ నక్సలైట్లే దేశభక్తులు అని మేనిఫెస్టోలలో పెట్టినటువంటి వాళ్ళ రాజకీయాల్లోకి వచ్చి పదవుల కాడికి వచ్చినాక కూడా వాళ్ళు మళ్ళా ప్రజల మీదనే దండయాత్ర చేశారు కదా. అటువంటిది కాకుండా ఒక నిజమైన ప్రజాప్రభుత్వానికి, ప్రజల ఆలోచన విధానానికి నిజంగా సంతోషంగా సుఖశాంతుల తెలంగాణ సుభిక్షమై ఉండాలి, స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలన్నట్టుగా ఆ స్వర్ణయుగం బాటలల్లో మేము బోదలుచుకున్నాం పోతాం. సాయుధ పోరాటం అనేది సాధ్యం కదని చాలా మంది కూడా బయటకు వచ్చిన మావోయిస్టులు కూడా అంటున్నారు. ఇక ప్రజాస్వామ్యయుతంగా పోరాడతాము, ప్రజా సమస్యలపై కూడా ఇక మా యొక్క గలాన్ని వినిపిస్తామని చెప్తున్నారు. అలాంటి మాజీ మావోయిస్టులకు మీరేమైనా పిలుపు ఇవ్వబోతున్నారు? బరాబర్ నేను గతంలో కూడా ఇచ్చినా, ఇప్పుడు కూడా ఇస్తున్నా. బరాబర్ జనాన్ని చైతన్యవంతులు చేసేటువంటి పనులను భాగంగానే వాళ్ళు ఉండాలి. ప్రస్తుతం ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా ప్రజల తరఫుకెళ్ళి కొట్లాడు కానీ, ప్రజల అభివృద్ధి కానీ, మాన ప్రాణాలకు రక్షణ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఉన్నట్టుగానైతే నాకైతే కనబడతలేవు. కనుక మీ ఆశయాలు నెరవేరాలంటే ఒక నూతన రాజకీయ వ్యవస్థ సైడే ఉండాల్సిందే. అది కూడా ప్రజాస్వామ్యబద్ధంగా అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటును ఆయుధంగా చేసుకొని వచ్చినటువంటి దాంట్లోనే వాళ్ళు అదే అనుకునే బయటకు వచ్చారు. కానీ మళ్ళీ అటు ఇటు ఉండి ఉన్నటువంటి రాజకీయ పార్టీల సైడ్ కనుక మీరు పోతే మాత్రం జనం డిసైడ్ చేస్తారు మీ గురించి ఎట్లా ఆలోచించాలనేది. సో మహానాడులో భాగంగా తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు నరసింహులు మాట్లాడుతూ డిక్షనరీలో తెలంగాణ అనే పదమే లేదు, అది కొందరు స్వార్థపూరితంగా పుట్టించింది తప్ప తెలంగాణకు అసలుకు లేనే లేదన్న చేసిన వ్యాఖ్యలను ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా ఎట్లా చూస్తారు? ఆయనకు పాపం చంద్రబాబు నాయుడు ఏం ఫీడ్ చేసిండో, లేకపోతే వాళ్ళ ఇంటర్నల్ మీటింగ్లలో ఏం జరిగినాయో తెలియదు. అదొక వాయిస్ తెలంగాణని కించపరిచే విధంగా, అంటే తెలంగాణ ఐడెంటిటీ ఎప్పుడు అది కూడా కరెక్ట్ ఇక్కడ విగ్రహం పెడుతున్నారు ఒక దిక్కు, అక్కడ ఆంధ్ర నుంచి ఆ వాయిస్ వచ్చింది. ఆయన కొడుకు కూడా, చంద్రబాబు కొడుకు లోకేష్ కూడా, మేము అండమాన్ నుంచి తెలంగాణలో కూడా మేము మా పార్టీ విస్తరిస్తాం, తీసుకుపోతాం మళ్ళా అని చెప్పని ఆ పిల్లగాడు మాట్లాడి అదే సందర్భంలో ఈయన చెప్పుడు ఇదొక కుట్ర, తెలంగాణ మీద ఒక దండయాత్ర చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు రూపకంగా. నేను గతంలో చాలాసార్లు చెప్పిన, ఇప్పుడు కూడా చెప్పిన, నరహంతకుడు ఆయన మామూలోడు కాదని చెప్పని. ఓకే,
ఆయన పొద్దుగా లేసి హైదరాబాద్ కనిపెట్టినా అని చెప్తున్నారు. ఆయన్నే హైదరాబాద్ అభివృద్ధి చేసిన ఆయన కోడలు కూడా చెప్తుంది హైదరాబాద్ అంటే ఎవరు తెలుసుగా మొత్తం కనిపెట్టిన ఆయన్నే అన్నట్టుగా. నేను ఇంతకుముందు చెప్పినా ఈయన రేవంత్ రెడ్డి కనిపెట్టిన సముద్రంలో చంద్రబాబు ఈత కొట్టుకుంటూ వచ్చి హైదరాబాద్ పెట్టినట్టుగా ఇప్పుడు వాళ్ళకి హైదరాబాద్ మీద కన్ను పడ్డది. హైదరాబాద్ ఎట్లనే చేసి యూనియన్ టెరిటరీ చేసి దీన్ని అంతా తీసుకుపోయి అలా వారేసుకుందామని చెప్పి చూస్తూ ఉన్నారు కదా. తెలంగాణ అనే పదానికి అర్థం తెలుసుకోవాలంటే కొన్ని వందల సంవత్సరాల ముందు కనుక పోయేది ఉంటే త్రిలింగాల నేల తెలంగాణ, 3 గుట్టల ప్రాంతం, కాళేశ్వరం కావచ్చు, నీకు శ్రీశైలం కావచ్చు, ద్రాక్షారామం, ఈ మధ్యలో ఉన్నటువంటి నేలనే త్రిలింగాల నేల అంటారు. ఈ తెలంగాణ నేలని దాన్నే తెలంగాణ అంటారు. ఇక్కడ భాష మాట్లాడే భాష తెలుగు భాష. వాళ్ళు తెలుగు తల్లి మాది, తెలుగు తల్లి కాదు మీది ఆంధ్ర మాత, మాది తెలుగు తల్లి. ఈ తెలంగాణ ప్రాంతంది తెలుగు తల్లి మా తల్లి. ఓకే, ఇది చరిత్ర. ఈ ప్రాంతానికి ఒక సపరేట్ ఐడెంటిటీ ఉన్నది. ఇక్కడ ప్రాంతానికి సపరేట్ జీవన విధానం ఉన్నది. కొన్ని వందల సంవత్సరాల నుంచి మీ ప్రాంతం మా ప్రాంతం డిఫరెంట్గా ఉండే, అయినా ఇవన్నీ అయిపోయినాయి పోయి మీకు మాకు పొసగదు. నువ్వు మద్రాస్ స్టేట్లో ఉండే, మేము సపరేట్గా ఉన్నాం. మేము ఇక్కడ మేము హైదరాబాద్ స్టేట్లో ఉన్నాము. మా బతుకు మేము బతుకుతాము, మేము బతుకు మీరు బతుకుర్రి మీరు. కానీ అట్లా కాదు. ఇప్పుడు వాళ్ళకి అది కాదు కావాల్సింది, ఇక్కడికి వచ్చి ఆధిపత్యం చేయాలి. అట్లా ఏంటంటే ఇంటి దొంగలను కొంతమందిని తయారు చేసుకున్నారు, బార్కింగ్ డాగ్స్. వాళ్ళ ఆలోచన విధానాన్ని కూడా చెప్పేటువంటి వాళ్ళు బైటింగ్ డాగ్స్ అండ్ బార్కింగ్ డాగ్స్. బైటింగ్ డాగ్ ఈజ్ రేవంత్ రెడ్డి ఇప్పుడు, ఎందుకంటే మనం ఆల్రెడీ దండయాత్ర చేస్తున్నాడు. ఆయన ఎట్లా చెప్పమంటే అట్లా చెప్పేటోడు. ఆడ ఇప్పుడు ఒక బక్క ఆయన ఆయన పేరు నరసింహ. భగవంతుని పేరు పెట్టుకొని నాయనా నీకు కొద్దిగా సోయి ఉండాలి. నరసింహస్వామి పేరు పెట్టుకున్నావు, తెలంగాణ ఇజ్జత్ తీస్తున్నావు నువ్వు. మన ఏంది మచ్చ నరసింహస్వామి కావచ్చు, యాదగిరిగుట్ట నరసింహస్వామి, యాదగిరి నరసింహస్వామి కావచ్చు, ఆ పేరు పెట్టుకున్నావు. ఆ దేవుడన్నా అవమానపడుతుండొచ్చు. మా సొంటోని గీసంటోని పేరు మాకు పెడతారా నాయన, మా పేరు గీసంటోనికి పెడతారా అని చెప్పని వాళ్ళు అనుకుంటుండొచ్చు. అది చాలా దుర్మార్గమైన ఆలోచన. దీని వెనుక పెద్ద వ్యూహం ఉంది. ఆ వ్యూహాన్ని పటాపంచలు చేసేది 2 కన్నుల సిద్ధాంతం. ఈ 2 కన్నుల సిద్ధాంతాన్ని తెలంగాణ ప్రజలు అసలు కన్ను 3వ కన్ను తెరిచి ఇగో వీళ్ళు ఎన్నుకున్నటువంటి కుట్రను చూడాల్సిన పని ప్రజలకు ఉన్నది. లాస్ట్ క్వశ్చన్ అన్న, మాజీ ఎమ్మెల్సీ సీనియర్ జర్నలిస్ట్ ప్రొఫెసర్ నాగేశ్వర్ను ఒకవేళ ఆంధ్ర పోలీసులు అరెస్ట్ చేస్తే ఏం జరగబోతుంది? మొత్తం జరుగుతున్న ఒక ఎపిసోడ్ను ఎట్లా విశ్లేషిస్తారు? నేను అరెస్ట్ చేసే ధైర్యం చేస్తారని అనుకుంటలేను. ఒకవేళ అరెస్ట్ చేస్తే తెలంగాణ అంటుకుంటుంది అంతనే. చూడండి ఇప్పుడు ఈసారి అట్లా ఉండదు. ఇక అంటుకుంటే తెలంగాణ. ఇప్పటిదాకా ఆత్మహత్యలు జరిగినాయి కదా, ఇప్పుడు అది అయితే తిరగబడతారు. ఇక్కడ జనం తిరగబడతారు. నాగేశ్వర్ సార్ను చెయ్యమని చెప్పండి. ఇక తెలంగాణ ప్రజలు ఎట్లా రెస్పాండ్ అవుతారో చూడండి. మీరు చూడండి ఈసారి. అంటే ఇప్పటిదాకా ఎప్పుడు దాడులు జరగలే. నేను దాడులు జరుగుతాయని కూడా చెప్తలేను, కానీ యువతరం మొత్తము కసితోని మాడిపోయి కాలిపోతున్నారు ఒక్కొక్కరు. ఈ జెన్జీ బ్యాచ్ మొత్తం ఇప్పటికే ఉద్యోగాలు లేక, తెలంగాణ వచ్చిన తర్వాతన్నా మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి శాంతియుతంగా లాఠీ దెబ్బలు తినుకుంటా వాళ్ళు ఆత్మహత్య చేసుకొని చనిపోయినరు. కానీ తిరగబడతారు ఒక్కసారి. మీరు నేపాల్లో, శ్రీలంకలో చూసిరు కదా, అట్లా తెలంగాణలో అవుతుంది. ఒక్క ఆంధ్రుడు కూడా ఇక్కడ ఉండే పరిస్థితి ఉండదు. ఒకవేళ ఆ పరిస్థితి కనుక వచ్చేది ఉంటే చంద్రబాబు నాయుడు ఇండ్లు ముట్టడిస్తారు ఇక్కడ జనం, పవన్ కళ్యాణ్ ఇండ్లు ముట్టడిస్తారు. ఎవరెవరైతే ఆంధ్రాకు సపోర్ట్ చేస్తున్నటువంటి తెలంగాణ నాయకులు ఉన్నారు కదా, వాళ్ళ ఇండ్ల మీద కూడా జనం పోతారు. ఏం జరగబోతుందో మనకైతే తెలియదు. కానీ ప్రజలు మాత్రం, యువతరం ముఖ్యంగా అశాంతితో ఉన్నారు. రగిలే కాగడాల లెక్క ఉన్నారు. ఆ కాగడాల కింద, ఆ అగ్ని కింద ఎవడోడు భస్మం అవుతారో మనకైతే తెలియదు. చిన్న అనుబంధ ప్రశ్న, బాల్క సుమన్ మాట్లాడుతూ మిలిటెంట్ ఉద్యమాలు జరగాలి, ప్రజలు సభలకు సమావేశాలు రావట్లేవు, ఈ సభలు సమావేశాల వల్ల ఉపయోగం లేదు, అవసరమైతే రైలు పట్టాలను తీసేయాలి, అలాగే సింగరేణి భవన్ కూడా దగ్ధం చేయాలన్న మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యను ఎట్లా చూస్తారు? నేను దాన్ని డెఫినెట్గా ఆయన ఆ మాట అనేది ఉంటే మాత్రం తప్పది. హింసా మార్గం కానే కాదు కదా. ఇప్పుడు నేను కూడా ఏం చెప్తున్నా అంటే ప్రజల లోపట అన్రెస్ట్ ఉన్నదని చెప్తున్నా. అది పాలకులు గమనించాలి. మనం ఎంకరేజ్ చేసేది కాదు అది. నేను వంట పెట్టడం కాదు. కానీ నేను జనం లోపల మాత్రం ఈ తిరుగుబాటుకు నేనైతే ఇత్తనాలు వేస్తాం, బరాబర్ ఇస్తాం. కానీ ఆ ఇత్తనాలు హింసాయుతంగా కాదు. ఇప్పుడు నేను ఒకవేళ సుమన్ అది అట్లా అన్నాడంటే మాత్రం బరాబర్ తప్పే అది. నువ్వు ఆఫీసులు తలగబెట్టు, ఎవనాస్తి ఏది మనాస్తి కదా. రైతులు వస్తలేరు అంటే మరి రైతులకు మీ మీద విశ్వసనీయత లేదేమో, అందుకే వస్తలేరు కావచ్చు రైతులు. లేకపోతే ఎందుకంటే ఒకవేళ రైతు రాడు, ఏం చేయాలి? రైతు ఆడ పోయి ఐపీకే సెంటర్లో, ఐకేపీ సెంటర్లో పోయి పండుకుంటుండు, కూర్చుంటుండు. దానికి కావాలి ఎవడు ఉండాలి? కుటుంబమే ఉండాలి కదా. నువ్వు రారోని పార్టీ వాళ్ళు ఉన్నారు కదా, పోయి చేసుకోవాలి. రైతులే వస్తలేరు అంటే మరి ఆ కాన్ఫిడెన్స్ కూడా క్రియేట్ చేయాలి కదా. ఆ కాన్ఫిడెన్స్ లేదు వీళ్ళ పట్ల, రైతుల కాన్ఫిడెన్స్ లేదు కావచ్చు. మేము కూడా పోయినాం, వాళ్ళ దగ్గర పోయి ధర్నాలు చేసినాం, వాళ్ళని కూడా కలిసి వచ్చినాం కదా. సో నాయకులు మీరు ఉన్నారు, మీకు ప్రజాప్రతినిధులుగా ప్రజలు వీళ్ళని ఎన్నుకున్నారు. ప్రజలు ప్రతిసారి రోడ్డు మీదకి రావాల్సిన అవసరం లేదు. నాయకులుగా మీరు చేయండి. ఇప్పుడు తన ప్రజలు వస్తలేరు అనేదానికన్నా నేను చెప్తున్నా, నేను బీఆర్ఎస్ వాళ్ళకు చెప్పదలుచుకున్నా ఏంటంటే, మీ పార్టీ ఎమ్మెల్యేలు అంతా కలిసి
ఎందుకు మీరు హైదరాబాద్లో కూర్చుంటలేరు, దీక్షలో కూర్చుంటలేరు? మీ ఎమ్మెల్యేలు కావచ్చు, మీ ఆపోజిషన్లో కావచ్చు, మీరు రోడ్ల మీద కూర్చుంటారు బా తినకుండా. ఆ మరణ దీక్షకు మీరు కూర్చోరు. మీతోనంత చేత కాకపోతే మరి ఆ పెద్ద మనిషి ఆయన కూర్చుంటేనే సావు నోట్ల తలకాయ పెట్టినా అన్న పెద్ద మనిషిని అట్లనే తెలంగాణ తెచ్చిన అంటే మరి రైతులకు సమస్యలు పరిష్కరించే కావచ్చు, ఆయన ఒక్కరిని కూర్చోబెట్టి రాదురు మరి. గటువంటినే చేయాలి కదా. ఈ హింసావాదం అనేది ఐ డోంట్ సపోర్ట్. నేను ఎట్టి పరిస్థితుల్లో నేను చేయ. హింస అనేది సవాలే లేదు. అహింస, గాంధేయవాదం, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని తీసుకొని పోవాల్సిందే తప్ప అదే పరిష్కారం. ఇది నేను తలగా పెడతా, అంటు పెడతా, పట్టాలు పోయి ఇవన్నీ ఉన్నాయి. కొన్ని సందర్భాలలో ఆవేశంగా జనమే తిరగబడి చేస్తారు. దానికి ఎవడు మనం ఏం చేయలేము. కానీ నువ్వు ఆర్గనైజ్డ్గా చేసుడు అనేది కాదు. ఇవాళ నేను అది కూడా చెప్తున్నా కదా. అంటే జనం కాలినారు కాబట్టే నువ్వు ఇప్పుడు విగ్రహాలది కూడా గట్టినే అయింది. నువ్వు కొట్టి పిల్లిని వేసి మూలకేసి కొట్టి తిరగబడుతుంది. అట్లా తిరగబడేటువంటి పరిస్థితి తెలంగాణ యువతరం లోపల అట్లా ఉన్నదని చెప్తున్నాను. అంతనే అది వాళ్ళు కూడా గ్రహించాలి, పాలకుడు కూడా గ్రహించాలి. నువ్వు 100 దెబ్బలు కొట్టినా నువ్వు మళ్ళీ కొట్టు అని చెప్పి ఉస్మానియాలో నిలబడ్డారు కదా. ఇప్పుడు అట్లే ఉంది. కానీ అది ఒక స్థాయి, తారా స్థాయికి పోయిన తర్వాత తిరుగుబాటు ఇలా ప్రపంచంలో చాలా దేశాలలో కనబడుతుంది కాబట్టి అది ఇక్కడ కూడా అది ఉంది. ఇప్పుడు నువ్వు నిన్నగాక మొన్న ఈ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఎట్లా ఒక్కసారి ఒక చిన్న మెసేజ్ ఒకటి పోతే కొన్ని లక్షలు వెళ్ళిపోయింది కదా. రాజకీయ పార్టీలే బిత్తరపోయి చూసే లెక్కలు అన్ని రాజకీయ పార్టీలు కలిపితే కూడా అంత లేవు, అన్ని వ్యూస్లో పోయినాయి కదా. ఆ అన్రెస్ట్ని గమనించాలి. మన వాళ్ళు ఏం చేస్తారు, పాకిస్తాన్ వాడు చేస్తున్నారు, ఆఫ్ఘనిస్తాన్ వాడు చేస్తున్నారు. అరే అంతా వీక్గా ఉన్నామా, ఇడేం లేరు కదా. సో వాస్తవం ఏంటంటే ఇక్కడ అన్రెస్ట్ ఉన్నది. ఆ అన్రెస్ట్ కూడా తెలంగాణ ప్రజల్లో ఉన్నది. అది తిరుగుబాటు దిశగా పోవద్దని చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మొత్తంగా తెలంగాణ ఉద్యమకారులు పృథ్వీరాజు గారు ప్రధానంగా చెప్తుంది ఏంటంటే, ముందుగా తెలంగాణ అనేది ఒక ఉద్యమాల గడ్డ. ఇక్కడ చాలా ఆత్మగౌరవంతో కూడుకున్న ఇలాంటి సందర్భంలో రేవంత్ రెడ్డి అయితే మాత్రం దివంగత ఎన్టీఆర్ సంబంధించిన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం మాత్రం పూర్తిగా నేను వ్యతిరేకిస్తాను. అవసరమైతే మాత్రం భవిష్యత్తులో ఆంధ్ర సంబంధించిన ఎవరైతే ఉన్నాయో ఆ విగ్రహాలను కూడా మన రాజ్యం వచ్చినప్పుడు తప్పకుండా వాటిని తీసి పార్సల్ చేసి ఆంధ్రాకు పంపిస్తాం. మరోవైపు ఇదే సందర్భంలో బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు అయితే మాత్రం సరైనది కాదు. ఎందుకంటే ప్రజల నుండి ఉద్యమాలు రావాలి, ప్రజల నుండి ఆవేశాలు వస్తాయి తప్ప కృత్రిమంగా మనం చేసే ఉద్యమాలు సరైనదిగా అవి నిలబడవు కూడా అని చెప్పారు. ఇదే సందర్భంలో ఒక సంచలనమైన వ్యాఖ్య చేశారంటే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించాల్సిన అవసరం ఉంది. తప్పకుండా అది మేమే తప్పకుండా ఒక కొత్త వేదికను కూడా ఏర్పాటు చేస్తాం. ప్రజలకు కూడా తెలంగాణ ఉద్యమం యొక్క ప్రభావాన్ని, అలాగే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని వాళ్ళ దృష్టిలోకి తీసుకెళ్ళి కూడా ఒక వేదికనైతే తయారు చేసి నిజంగా ఒక కొత్త తరహాగా ముందడుగేస్తాం. ఎన్ని కేసులు వచ్చినా, ఎన్ని బెదిరింపులు వచ్చినా, ఎలాంటి దాడులు జరిగినా మాత్రం తెలంగాణ రాష్ట్రంలో మాత్రం త్వరలో ఒక కొత్త రాజకీయ పార్టీ తన ఆధ్వర్యంలో రాబోతుంది. అన్ని రకాల వర్గాలను కూడా కలుపుకొని ముందడుగేస్తాను. త్వరలో దానికి సంబంధించిన వివరాలను కూడా బయట పెడతాను కూడా సంచలన వ్యాఖ్యలు చేసిన సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. ఇది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఒక రాజకీయ వేదికపై మాత్రం చాలా స్పష్టమైన ఒక ప్రకటన మాత్రం తెలంగాణ ఉద్యమకారులు పృథ్వీరాజు గారు అయితే మాత్రం వ్యాఖ్యలు చేశారు. చూడాలి మరి రాష్ట్రంలో ఎలాంటి అంశాలు ప్రభావితం అవుతాయి, అలాగే విగ్రహం ఏర్పాటు తర్వాత ఏమేమి వ్యాఖ్యలు బయటకు వస్తాయి, దాని తర్వాత జరిగే రాజకీయ పరిణామాలు ఏంటో మాత్రం భవిష్యత్తులో తెలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ మసూన్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.